కొద్ది పరపర ఉంటుంది. టెండర్లే పిలువలేదు, దానికి నిధుల కేటాయింపు జరగలేదు, ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే మూసీ ప్రక్షాళన అయితే ఈ మూసీ డ్యామ్ కింద సేద్యం చేసుకున్నటువంటి రైతులకు కానీ, ఈ మూసీలో చేపలు పట్టుకున్నటువంటి మా మత్స్యకారులకు కానీ మేలు జరుగుద్ది, మంచి జరుగుద్ది. ఈ మేలు జరగటం, మంచి జరగటం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఇష్టం లేక, నచ్చక, ఈ మంచి పేరు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రావటం వాళ్ళకి ఇష్టం లేక ఇలా అనేక రకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మా మూసీ రైతాంగం అందరి తరపున, మా మూసీ మత్స్యకారులందరి తరపున ఇలా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అయ్యా రాజకీయ పార్టీల నాయకులారా, మా జీవితాలు మారితే, మా జీవితాలలో మార్పు వస్తే, మాకు మంచి నీళ్ళు వస్తే, మాకు మేలు జరిగితే మీకు జరుగుతున్నటువంటి నష్టం ఏంటి, మీకు అవుతున్నటువంటి ఇబ్బంది ఏంది, మీకు అవుతున్న నొప్పి ఏందో అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా మూసీ పరివాహక ప్రాంత ప్రజల యొక్క జీవితాలు మారలేదు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మారుతాయి అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రజలపైన, ఈ ప్రాంత ప్రజలపైన ఎందుకు మీకు అంత కక్ష, ఎందుకు మీకు అంత ఈర్ష్య అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతా ఉన్నాం. నిజంగా మీకు కక్ష లేకుంటే, ఈర్ష్య లేకుంటే, మా పట్ల మీకు ఏమన్నా మమకారం ఉంటే కనీసం మూసీ ప్రక్షాళనని ఆపకుండా, అడ్డుపడకుండా ఉండండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు WHO అనేక సార్లు నేను చెప్పినాను, ఈ ప్రాజెక్టులో చేపలు పోసే కార్యక్రమాన్ని, చేపలు విడిచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ మూసీ రివర్లో దాదాపు 9 లక్షల పైచిలకు చేపల్ని ఈరోజు మేము దీంట్లో వదులుతా ఉన్నాం. గత కొంతకాలంగా ఈ మూసీ పరివాహక ప్రాంతంలో, మూసీ ప్రాజెక్టులో చేపలు పట్టుకొని జీవితాన్ని గడుపుతున్నటువంటి మత్స్యకు మళ్ళీ తిరిగి ఈ సీజన్లో చేపలు పోయటం ద్వారా చేపలు పెరిగి పెద్దయి మళ్ళీ ఎండాకాలం సీజన్ వారు పట్టుకొని వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా, ఆర్థికంగా దోహదపడే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 రకాల చేపల్ని దీంట్లో పోయటం జరిగింది. రవ్వ, బొచ్చ, బంగారు తీగ, గడి చేప లాంటి దాన్ని దీంట్లో విడుదల చేయటం జరిగింది. తొందరగా పెరిగేటువంటి చేపల్ని, తొందరగా గ్రోతింగ్ వచ్చేటువంటి చేపల్ని ఈ సీజన్లో ఈ చెరువులో పోయటం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మూసీ నీళ్ళల్లో చేపల వృత్తి మీద ఆధారపడుతున్నటువంటి మత్స్యకారులకు, ఈ మూసీ ఆధారపడి చేసుకుంటున్నటువంటి రైతాంగానికి, ఈ మూసీ నీళ్ళ ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగి తాగటానికి, పశువులకు, మనుషులకు తాగునీళ్ళుగా వాడుకుంటున్నటువంటి ప్రజానీకానికి మంచి చేయాలి, మేలు చేయాలి. వెనకటికి అంటే 90 బిఫోర్ ఈ మూసీ నీళ్లను తాగి బతికినటువంటి పరిస్థితి, ఈ మూసీ నీళ్ళల్లో స్నానాలు చేసుకున్నటువంటి పరిస్థితి, ఈ మూసీ నీళ్ళల్లో బట్టలు ఉతుకున్నటువంటి పరిస్థితి, మూసీ నీళ్ళని ప్రజల అవసరాలకు అన్ని విధాలుగా వాడుకున్నటువంటి పరిస్థితి 90కి బిఫోరు